ఈ సంవత్సరం మళ్ళీ నేను ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం అనేది చేస్తాను. దీనికి నేను ఈ హంసయోగాలు చాలా రాశులకు పట్టున్నాయి. ఎప్పుడుందండి యాక్చువల్లీ? నేను ఇది హోమం ఎప్పుడు ఉగాదికి చేస్తున్నారు? ఉగాది ఉగాదికి ఉగాది చేస్తున్నారా? నెక్స్ట్ డేనే చేద్దాం. ఎందుకంటే ఉగాది వరకు చూసుకొని ఉగాది నెక్స్ట్ డేనే చేసే ప్రయత్నం చేస్తాను. ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం అనేది. ఇందులో సరస్వతిని ఎందుకు వాడానో కూడా ప్రత్యేకించి చెప్తాను. జూపిటర్ రిప్రజెంట్ అక్షరం ఉన్న వాడి దగ్గర లక్ష్మి ఉంటుంది. ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం అనేది ఈ ఉగాది తర్వాత రోజు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఎందుకంటే ఉగాది రోజు కంప్లీట్ బిజీ ఈ పచ్చడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అవును. దీనికి నాంది ఎలా అంటే ఈ ఇయర్ రీసెట్టింగ్ ఆఫ్ లైఫ్లో ఇప్పుడు నేను శివరాత్రి చేయొచ్చు, లేకపోతే ఉగాది ఇంకోటి ఏమంటారు రాబోయేటువంటి వినాయక చవితులు అన్నిటికీ చేయొచ్చు. కానీ ఈ హోమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో సరస్వతి, లక్ష్మి 2 కలగలిపి. ఎందుకంటే గురుడు నువ్వు పుష్యమి నక్షత్రానికి రమ్మన్నప్పుడల్లా, లేకపోతే కర్కాటకానికి రమ్మన్నా గురుడు రాడు. శివరాత్రి రమ్మంటే వస్తుంది కానీ వచ్చేయాడు. అది గురుడు అలా రాడు. గురుడు ఇలా రావాలంటే 12 ఏళ్ళు పడుతుంది. ఈ పుష్యమి నక్షత్రానికి ఒక బురదల్లోంచి వచ్చి మనిషి జీవితం ఎట్లా ఉండాలో బురదల మధ్యలోనే పెరుగుతుంటాం కదా. రకరకాల అవునండి, ఇది కంచి స్వామి వారు అన్నారు 12 ఏళ్లకు ఒకసారి జరిగేది అని. అంటే రీసెంట్గా కంచి కామకోటి పీఠాధిపతులను కలవడానికి వెళ్ళినప్పుడు కంచి ప్రధాన అర్చకులుని మేము అక్కడ కలిసినప్పుడు అక్కడ ఒక హోమం చేయించారు. హోమానికి మీరు నమ్మండి నమ్మకపోండి, హోమానికి నిజంగానే పవర్ ఉంది. మనసా వాచా కర్మణ చేస్తే దానికంటూ రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు.